ఆట ఆడటం మాత్రమే మాకు తెలుసు. ఆ ఆటలో గెలుపైనా ఓటమైనా అది కేవలం మా కొండపల్లె ప్రజలదే అంటూ గూస్బంప్స్ తెప్పించే పవర్ఫుల్ డైలాగ్తో ఒక బలమైన ఎమోషన్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న భారీ చిత్రం పెద్ది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఉప్పెనలాంటి బ్లాక్బస్టర్ చిత్రాన్ని అందించి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాపై ప్రపంచవ్యాప్తంగా ఎలాంటి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమా సాధించిన చారిత్రక విజయంతో గ్లోబల్ స్టార్గా ఎదిగి దేశ విదేశాల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన అతిపెద్ద మార్కెట్ను సృష్టించుకున్న రామ్ చరణ్ ఈ సినిమాలో మునుపెన్నడూ చూడని ఒక రస్టిక్ అవతార్లో గ్రామీణ యువకుడి పాత్రలో కనిపించనున్నారు. భారీ బడ్జెట్తో అత్యున్నత సాంకేతిక విలువలతో పక్కా మాస్ కమర్షియల్ హంగులతో రూపొందిన ఈ పాన్ ఇండియా చిత్రం కేవలం తెలుగులోనే కాకుండా హిందీ, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ఈ వారం అనగా జూన్ 4వ తేదీన వరల్డ్ వైడ్గా అత్యంత గ్రాండ్గా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. బాక్సాఫీస్ విశ్లేషణల పరంగా చూసుకుంటే గతంలో టాలీవుడ్ బాక్సాఫీస్ హిస్టరీలో సమరసింహారెడ్డి, ఇంద్రా లాంటి సినిమాలు మాస్ ఆడియన్స్కు ఎలాగైతే ఒక పూనకం తెప్పించి బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించాయో అలాగే ఒకప్పుడు ఇండియన్ బాక్సాఫీస్ను షోలే లాంటి చిత్రం ఏ విధంగా శాసించిందో ఖచ్చితంగా నేటి ట్రెండ్లో పెద్ది కూడా కమర్షియల్ మీటర్లో అలాంటి ఒక బాక్సాఫీస్ మ్యాజిక్ క్రియేట్ చేస్తుందని ట్రేడ్ వర్గాలు గట్టిగా విశ్లేషిస్తున్నాయి. ఇటీవలే విడుదలైన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు సోషల్ మీడియాలో రికార్డుల మోతమోగిస్తూ సినిమా స్థాయిని అమాంతం పెంచేశాయి. ముఖ్యంగా రామ్ చరణ్ ఇంటెన్స్ లుక్స్, పవర్ఫుల్ డైలాగ్ డెలివరీ, వీర లెవెల్లో ఉన్న బ్యాక్గ్రౌండ్ స్కోర్, కళ్ళు చెదిరే విజువల్స్ చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర ఒక పెద్ద సునామీ రాబోతోందని స్పష్టమవుతోంది. ఈ సినిమాలో చరణ్కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా కన్నడ సూపర్ స్టార్ డాక్టర్ శివరాజ్ కుమార్, విలక్షణ నటుడు జగపతి బాబు, హిందీ స్టార్ నటుడు దివ్యేందు శర్మ తదితరులు అత్యంత కీలకమైన పాత్రలు పోషిస్తున్నారు. ఇంతటి భారీ పాన్ ఇండియా తారాగణం ఉండటంతో పెద్ది సినిమా కోసం నార్త్ నుంచి సౌత్ వరకు సినీ అభిమానులంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో సినిమా రిలీజ్కి ఇంకా సరిగ్గా 3 రోజుల సమయం ఉండగానే అడ్వాన్స్ బుకింగ్స్లో పెద్ది సృష్టిస్తున్న విధ్వంసం చూసి ట్రేడ్ పండితులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా బుకింగ్స్ దాదాపు వారం రోజుల క్రితమే ప్రారంభం కాగా అక్కడ ప్రేక్షకుల నుంచి ఊహించని రేంజ్లో రెస్పాన్స్ వస్తోంది. అమెరికా బాక్సాఫీస్ వద్ద రామ్ చరణ్కు ఉన్న అపారమైన క్రేజ్తో అక్కడ ఎన్ఆర్ఐ ప్రేక్షకులతో పాటు స్థానిక నెటిజన్లు కూడా ఈ సినిమా ప్రీమియర్ షో టికెట్ల కోసం ఎగబడుతున్నారు. ఇప్పటివరకు అందిన ట్రేడ్ సమాచారం ప్రకారం యుఎస్ఏలో రికార్డు స్థాయిలో బుకింగ్స్ జరిగాయి. అలాగే కెనడా, యునైటెడ్ కింగ్డమ్ దేశాలతో పాటు మిగతా చోట్ల కూడా ప్రీ సేల్స్ దుమ్ములేపుతున్నాయి. అందుతున్న కలెక్షన్ల లెక్కల ప్రకారం అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారానే ఓవర్సీస్ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటికే 11 కోట్ల రూపాయలకు పైగా భారీ వసూళ్లను రాబట్టి సత్తా చాటింది. కేవలం విదేశాల్లోనే, అది కూడా సినిమా రిలీజ్కి ముందే ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం చూస్తుంటే బాక్సాఫీస్ దగ్గర రామ్ చరణ్ స్టామినా ఏంటో అర్థమవుతోంది. ఇక మన దేశంలోని అడ్వాన్స్ బుకింగ్స్ పరిస్థితి గురించి మాట్లాడుకుంటే ఇక్కడ కూడా అప్పుడే పెద్ది ఫీవర్ మొదలైంది. అయితే ఒక ఆసక్తికరమైన విషయమేమిటంటే ఇప్పటివరకు ఇండియాలో బుకింగ్స్ పూర్తి స్థాయిలో ఎక్కడా ఓపెన్ కాలేదు. కేవలం తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లోని కొన్ని ప్రధాన నగరాల్లో మాత్రమే లిమిటెడ్గా టికెట్ విండోస్ ఓపెన్ చేశారు. అలా లిమిటెడ్గా బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ అక్కడ టికెట్లు అమ్ముడుపోతున్న వేగం చూసి డిస్ట్రిబ్యూటర్లు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఈ సినిమాకు అసలైన అతిపెద్ద మార్కెట్ అయిన 2 తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ తదితర హిందీ ఆడియన్స్ ఉన్న నార్త్ ఇండియాలో ఇంకా అడ్వాన్స్ బుకింగ్స్ లాంఛనంగా ప్రారంభం కాలేదు. అయినా కూడా కేవలం ఆ 3 రాష్ట్రాలు అనగా తమిళనాడు, కర్ణాటక, కేరళ నుంచే అడ్వాన్స్ బుకింగ్స్ రూపంలో సుమారు 1.82 కోట్ల రూపాయల కలెక్షన్స్ రాబట్టడం విశేషం. సినిమా మెయిన్ మార్కెట్స్ ఇంకా ఓపెన్ కాకముందే ఈ రేంజ్లో టికెట్లు అమ్ముడుపోతున్నాయంటే ఇక తెలుగు రాష్ట్రాల్లో బుకింగ్స్ ఓపెన్ అయితే ఆన్లైన్ పోర్టల్స్ క్రాష్ అవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. హిందీ మార్కెట్లో కూడా నార్త్ ప్రేక్షకుల్లో ఉన్న మాస్ ఫాలోయింగ్ దృష్ట్యా మొదటి రోజే రికార్డు స్థాయిలో ఓపెనింగ్స్ రావడం తథం. ఓవర్సీస్లో వచ్చిన వసూళ్లు, ఇండియాలో ఇప్పటివరకు జరిగిన లిమిటెడ్ బుకింగ్స్ అన్నీ కలుపుకుంటే పెద్ది సినిమా వరల్డ్ వైడ్ టోటల్ అడ్వాన్స్ బుకింగ్స్ కలెక్షన్స్ ఇప్పటికే అక్షరాల 13.08 కోట్లు అనగా 13.08 కోట్ల రూపాయల మార్కును క్రాస్ చేసింది. విడుదలకు ఇంకా సమయం ఉండటం, ప్రధాన మార్కెట్లలో ఇంకా బుకింగ్స్ ఓపెన్ కాకుండానే ఈ స్థాయిలో 13 కోట్లకు పైగా ప్రీ సేల్స్ నమోదు చేయడం అనేది ఒక సెన్సేషన్. ఈ లెక్కలు, సినిమా చుట్టూ ఉన్న పాజిటివ్ బజ్ చూస్తుంటే జూన్ 4వ తేదీన సినిమా థియేటర్లలో
థియేటర్లలోకి వచ్చిన మొదటి రోజునే 100 కోట్ల క్లబ్లో సునాయాసంగా చేరడం పక్కా అని విశ్లేషకులు నమ్ముతున్నారు. స్పోర్ట్స్ డ్రామాకి సరైన ఎమోషన్స్తో మాస్ యాక్షన్ తోడైతే, ప్రేక్షకులకు కనెక్ట్ అయితే థియేటర్ల దగ్గర వసూళ్ల సునామీ ఖాయమని ఇటు మాస్ ఆడియన్స్ని, ఇటు క్లాస్ ఆడియన్స్ని సమానంగా మెప్పించే అంశాలు ఈ చిత్రంలో పుష్కలంగా ఉన్నాయని ఇన్సైడ్ టాక్ గట్టిగా వినిపిస్తోంది. మరి ఇంతటి భారీ అంచనాల మధ్య వస్తున్న పెద్ది సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటి రోజు ఎంత కలెక్ట్ చేస్తుందని మీరనుకుంటున్నారు? 100 కోట్ల మార్కును అందుకుంటుందా లేదా అన్నది మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ కలెక్షన్స్, సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.